చీపురుపల్లిలో ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన సైనికులు, వీర మహిళలు మరియు పిల్లలు పాల్గొన్నారు। జనసేన పార్టీ జెండాను జనసేన వీర మహిళలు ఆవిష్కరించారు। అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। అనంతరం ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ మరియు అధినేత పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు। కూటమి ప్రభుత్వంలో మరో 5 పర్యాయాలు ప్రభుత్వం స్థాపించాలని కొనియాడారు। ఈ కార్యక్రమంలో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మిగతా వాళ్ళు ముందు సైలెంట్ కొనమానండి, మాట్లాడదు దయచేసి ఎవరు అనే కొద్దిలో గలరా అనియా మీడియా మిత్రులకి పెద్దలందరికీ నమస్కారం। ఈరోజు అధినేత మేరకు 13వ ఆవిర్భావ సభ జరుపుకున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను। అలాగే ప్రతి మండలంలో పంచాయతీలో కూడా ఆవిర్భావ సభ జరపని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు। అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు ప్రతి పంచాయతీలో కూడా చేయడం జరిగింది। వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం। ఎందుకంటే రాష్ట్రంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా అభివృద్ధి చెందాలని మనందరికి కూడా ఆదేశాలు ఇస్తూ మనందరి కష్టాల సుఖాల్లో అతను ఉంటూ ప్రతి పేదవాళ్ళకి మంచి పని చేస్తూ అందరి కష్ట సుఖాల్లో అతను ఉంటున్నారు। కాబట్టి ఈరోజు జనమంతా కూడా జనసేన వైపు ఉన్నారు। అలాగే భారతదేశంలో కూడా ఈరోజు అతను గౌరవం దక్కిందంటే అతను నీతి నిజాయితీ ఉండబెట్టి ఈరోజు ప్రతి జన సైనికుడు కూడా అతని కోసం దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉంటూ రూపాయి కూడా లేకుండా పనిచేస్తున్న జన సైనికులందరికీ కూడా ఈ ఆవిర్భావ సభ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను। జై జనసేన।